అండి, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవుడై ఉండి బూతులు మాట్లాడొచ్చా? ఒకవేళ బూతులు మాట్లాడితే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది రండి చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడిందండి, దుర్భాష మన నోటి వెంట రానియ్యకూడదు అని. ఒకవేళ మాట్లాడితే ఏమవుతుంది? అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, ఒకవేళ మీరు బూతులు మాట్లాడితే ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్టే. ఒకవేళ బూతులు మాట్లాడి పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏం జరుగుతుంది? యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేసెను. ఇక్కడ వ్రాయబడిన దాని వివరణ ఏంటంటే, దుర్భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్టే. పరిశుద్ధాత్మ దుఃఖపడితే ఆయన వారికి విరోధి అయ్యి వారి మీద తిరిగి వారితో యుద్ధం చేస్తాను అని చెప్పేసి దేవుడు సెలవిచ్చారు. ఏముందులే, ఏమైనా మాట్లాడొచ్చు, బూతులు మాట్లాడొచ్చు, రకరకాలుగా మాట్లాడొచ్చు అని అనుకుంటున్నావా? దేవునితో యుద్ధం చేసి గెలిచేటటువంటి శక్తి కానీ సత్తువు కానీ ఏ మానవునికైనా ఉందా? ఎవ్వరికీ లేవు. కాబట్టి జాగ్రత్త, నీ నోటిని జాగ్రత్తగా కాచుకో. ఆమేన్.